హలో అండి. చాలామంది విక్టరీ విత్ యాష్ సభ్యులు ఎదుర్కొంటున్న ఒక కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. అదే కేవైసీ వెరిఫికేషన్ ఇష్యూ. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది చాలా సింపుల్ యాక్షన్ ప్లాన్. మీ కేవైసీ వెరిఫికేషన్ ఇంకా పెండింగ్లోనే ఉందా? చాలా మందికి ఇదొక పెద్ద తలనొప్పిగా మారిపోయింది కదా. కానీ కంగారు పడకండి, దీనికొక సింపుల్ సొల్యూషన్ ఉంది. ఆ సమస్యను పరిష్కరించడానికే మనమిప్పుడు మాట్లాడుకుంటున్నాం. చూడండి, ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక అఫీషియల్ రిమైండర్ ఈమెయిల్ అందరికీ పంపించారు. సో సొల్యూషన్ ఆల్రెడీ మన దగ్గరకొచ్చేసిందనమాట. ఈ ఈమెయిల్తో వెరిఫికేషన్ కంప్లీట్ చేయడం చాలా ఈజీ. సరే, అసలు ఈ కేవైసీ పూర్తి చేయడం ఎందుకంత ఇంపార్టెంట్? దానివల్ల మనకేంటి లాభం? ఆ ముఖ్యమైన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, కేవైసీ కంప్లీట్ చేస్తే ఫస్ట్ మీ అకౌంట్ చాలా సెక్యూర్గా ఉంటుంది. రెండోది, ప్లాట్ఫామ్లో ఉన్న అన్ని ఫీచర్స్ని మీరు వాడుకోవచ్చు. ఇంకా ఇది మనల్ని, మిగతా యూజర్స్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇది జస్ట్ ఒక ఫార్మాలిటీ కాదు, మనందరి సేఫ్టీకి చాలా అవసరం. ఓకే, ఇప్పుడు అస్సలు విషయానికొద్దాం. ఈ పెండింగ్లో ఉన్న వాళ్లకిచ్చిన ఆ అఫీషియల్ ఈమెయిల్ సొల్యూషన్ ఏంటో వివరంగా చూద్దాం. ఇది చాలా ముఖ్యం, జాగ్రత్తగా గమనించండి. మీకొచ్చిన ఈమెయిల్ ఖచ్చితంగా support@victorywithash.net అనే అడ్రస్ నుంచే వచ్చుండాలి. వేరే ఏ అడ్రస్ నుంచైనా వస్తే దాన్ని పట్టించుకోవద్దు. సో ఈ సెండర్ అడ్రస్ని డబుల్ చెక్ చేసుకోండి. అవునండి, మీరు విన్నది కరెక్టే. ఆ సొల్యూషన్ అంటే ఆ వెరిఫికేషన్ లింక్తో ఉన్న ఈమెయిల్ అది ఆల్రెడీ మీ ఇన్బాక్స్లోనే ఉంది. అంటే పరిష్కారం మీ చేతుల్లోనే ఉందన్నమాట. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ఈమెయిల్ చాలామందికి కనిపించట్లేదు. ఎందుకంటే అది ఎక్కడో దాక్కుని ఉండొచ్చు. సరే, ఆ దాక్కున్న ఈమెయిల్ని ఎలా కనిపెట్టాలి? దానికి ఒకే ఒక్క చోట ఉంది. అదేనండి, మన స్పామ్ ఫోల్డర్. అసలు ఈ స్పామ్ ఫోల్డర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, కొన్నిసార్లు మన ఈమెయిల్ సిస్టమ్ ముఖ్యమైన మెయిల్స్ని కూడా పొరపాటున జంక్ అని అనుకుని ఈ ఫోల్డర్లోకి పంపేస్తుంది. మన కేవైసీ ఈమెయిల్ విషయంలో కూడా బహుశా అదే జరిగి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిన సౌథీ ముఖ్యమైన పని ఇదే. మీ స్పామ్ ఫోల్డర్ని చెక్ చేయండి. చాలామంది ఈ స్టెప్ని మిస్ చేస్తున్నారు. దయచేసి దీన్ని అస్సలు మర్చిపోవద్దు. ఇన్బాక్స్లో లేకపోతే స్పామ్లో చూడండి. రైట్, ఇక యాక్షన్లోకి దిగుదాం. ఈ వెరిఫికేషన్ను ఇప్పుడే వెంటనే పూర్తి చేయడానికి ఒక సింపుల్ స్టెప్ బై స్టెప్ ప్లాన్ చూద్దాం. ఫాలో అవ్వడం చాలా ఈజీ. ప్రాసెస్ చాలా సింపుల్ అండి. స్టెప్ 1, ముందు మీ మెయిన్ ఇన్బాక్స్లో వెతకండి. స్టెప్ 2, ఒకవేళ అక్కడ ఈమెయిల్ కనిపించకపోతే వెంటనే మీ స్పామ్ ఫోల్డర్ చెక్ చేయండి. స్టెప్ 3, ఈమెయిల్ దొరకగానే దాన్ని ఓపెన్ చేసి కంప్లీట్ కేవైసీ వెరిఫికేషన్ అని ఉన్న లింక్పై క్లిక్ చేయండి. అంతే, మీ పని అయిపోతుంది. చూడండి, ఈ సొల్యూషన్ మనకు తెలిసింది కదా. దీన్ని మనతోనే ఉంచుకోవడం కాదు, దీన్ని అందరితో పంచుకోవాలి. ఎందుకంటే ఇది మన అందరి సమస్య. మనం కలిసికట్టుగా దీనిని అధిగమించాలి. యాష్ గారు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటే మనకెంత ధైర్యమొస్తుందో చూడండి. ప్రతి సమస్యకు వేగంగా పరిష్కారం లభిస్తోంది అన్నారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఇది మనకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో ఇప్పుడు మీకు సొల్యూషన్ తెలిసిపోయింది కదా. మరి మీ టీం మెంబర్స్లో, మీ ఫ్రెండ్స్లో ఇంకా ఎవరైనా ఈ స్టెప్ దగ్గర ఆగిపోయుంటే వాళ్లకు తప్పకుండా హెల్ప్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇది మనందరి బాధ్యత. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఈ సింపుల్ ఇన్ఫర్మేషన్తో మీ నెట్వర్క్లో మీరు ఎవరికి సహాయం చేయగలరు? ఒక చిన్న హెల్ప్ వాళ్ల పెద్ద ప్రాబ్లంని సాల్వ్ చేయొచ్చు. సో వెంటనే యాక్షన్ తీసుకోండి.